మంచి ఆరోగ్యమును అనుగ్రహించాలని వీరి పాడి పంటలను దేవుడు ఆలయం కొరకు నూతనంగా అలారం ఇచ్చినటువంటి కీర్తిశేషులు కందుల సోమమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె చింతమల్ల స్వర్ణలత మరియు మనవరాలు తనూజ వీరు ఈ రోజున మన ఆలయానికి నూతనంగా అలారం ఇచ్చి ఉన్నారు కనుక ప్రత్యేకముగా వారి ఉద్దేశములు నెరవేరాలి అని, మరణించినటువంటి సోమమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలి అని చింతమల్ల స్వర్ణలత అలాగే తనూజ వారి ప్రార్థనలు ప్రభు ఆలకించి వారి ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చాలి అని ఈ బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈ రోజున ఆగమన కాలంలో 3వ ఆదివారంలోకి ప్రవేశించాం. ఈ 3వ ఆదివారానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటనంటే, మనం చూస్తున్నట్లుగా ఒక్కొక్క వారం ఒక్కొక్క క్రొవ్వొత్తి వెలిగించబడుతూ ఉన్నది. ఈరోజు చూస్తే ప్రత్యేకముగా అక్కడ మొదటి 2 వారాలు కూడా ఒక రకమైన కలర్తో ఉన్నటువంటి క్రొవ్వొత్తులు వెలిగించడం జరిగింది. ఈ 3వ వారానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఆ పింక్ కలర్లో ఉన్న క్రొవ్వొత్తి, దాని అర్థం ఏమిటంటే జాయ్, సంతోషం. గౌదాతే సండే అంటారు. పోపు గారు ఇట్లా కొనియాడమని చెప్పి ఉన్నారు కనుక ఆనందకరమైనటువంటి ఆదివారముగా ఈరోజు కొనియాడటం జరుగుతుంది. కనుక గౌదాతే అంటే సంతోషం, ఆనందం, ప్రభు రాబోతున్నాడు అన్న ఆనందం మనందరం కూడా కలిగి ఉండాలని దానికి గుర్తుగా ఈ రోజున పింక్ కలర్లో ఉన్నటువంటి క్రొవ్వొత్తిని వెలిగించడం జరుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ రోజున బప్తిస్మ యోహాను గారి ద్వారా మనందరికీ కూడా ప్రభు బోధిస్తున్నటువంటి విషయం, మనందరం సిద్ధపడి ఉండాలి అని, ఎలా సిద్ధపడాలి అని ఈ రోజున సువిశేష పట్టణంలో తెలియజేస్తూ ఉండగా, ఈ బలి పూజలో మనందరం యోగ్యముగా పాల్గొంటూ ఉన్నాం. మన పాపములన్నిటినీ కూడా ఒప్పుకోమని ఈ రోజున ఎలాగైతే మన బప్తిస్మ యోహాను గారు ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఎట్లా ఉండాలి, ఎలా ఉండకూడదు అని బోధిస్తున్నట్లుగా అదే బోధ మనకి కూడా ఈ రోజున ఇస్తున్నాడు. కనుక మనందరం కూడా బోధను ఆలకించే బిడ్డలుగా ఉండాలని ఈ బలి పూజలో ప్రార్థిస్తాం. సహోదరి సహోదరులారా, తాను సృజించిన ఈ నీటిని దయతో ఆశీర్వదింపమని సర్వేశ్వరుని మనవి చేయుదము. తీర్థమును ప్రోక్షించుట మన జ్ఞానస్నానమును జ్ఞాపకపరచుచున్నది. మనకు ప్రసాదింపబడిన పవిత్రాత్మ ద్వారా విశ్వాసపాత్రముగా జీవింప దేవుడు మనకు సహాయపడునుగాక. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమిప్పుడు మహా అద్భుతమైన మా రక్షణ వరమును జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాము. మా నిమిత్తమై ఈ జలములను దయతో ఆశీర్వదింపము. నీ వరప్రసాదము వలన అది భూమికి సారమునిచ్చుచున్నది. మా శారీరక మాలిన్యమును కడిగి మాకు శుభ్రతను దయచేయుచున్నది. నీటిని నీ సేవా సాధనముగా కరుణతో సృజించితివి. దాని ద్వారానే నీ ప్రజల దాస్యమును బాపితివి, వారి దాహమును తీర్చితివి. దాని వలననే నీవు మానవునితో చేయనున్న నూతన నిబంధనమును ప్రవక్తలు బోధించిరి. యోర్దాను నదిలో జ్ఞానస్నానము పొందిన క్రీస్తు ద్వారా పతనమైన మా మానవ స్వభావమును నూతన జన్మనసు జ్ఞానస్నానముతో నీవు పునరుద్ధరించితివి. కావున ఈ జలము మేము పొందిన జ్ఞానస్నానమునకు సూచనగా ఉండునుగాక. ఈ పాస్కోత్సవ సందర్భమున
జ్ఞాన స్నానము పొందిన మా సోదరి సోదరుల ఆనందములో మేము భాగస్థుల మగనట్లు నీ కృపను అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వర, నీటి నిస్సారమును పోగొట్టుటకు ఉప్పును నీటిలో కలుపుమని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించితివి. కావున ఓ ప్రభు, ఈ ఉప్పును దయతో ఆశీర్వదింపుము. ప్రభు, ఉప్పుతో కలిసిన ఈ నీటిని ప్రోక్షించిన స్థలములందెల్లా పిశాచపు తంత్రోపాయములు తొలగి పవిత్రాత్మ నివసించుచు మమ్ము కాపాడునుగాక. వీటినన్నిటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా రక్షకుని జన్మదినమును జరుపుకొను నిమిత్తము మేము మిక్కిలి సంతసముతో నిరీక్షించుటను నీవు చూచుచున్నావు. ఆ ఘనమైన రక్షణానందమును ఆస్వాదించి ఆ మహోత్సవమును గొప్ప ఉత్సాహముతో చేసుకొన మాకు సహాయపడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు నిన్ను గాంచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవమును వసగును. మొదటి పఠనము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. సియోను కుమారి ఆనందనాదము చేయుము, ఇజ్రాయేలు హర్షధ్వానము చేయుము. యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసింపుము. ప్రభు నీ దండనమును తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదురు చేసెను. ఇజ్రాయేలు రాజైన ప్రభు నీ నడుమనున్నాడు, కావున నీవు ఇక ఏ కీడుకు భయపడనక్కరలేదు. ప్రజలు యెరూషలేముతో, సియోను నీవు భయపడకుము, భీతి వలన నీ చేతులు క్రిందికి వ్రేలాడనక్కరలేదు అని పలుకులు రోజులు వచ్చుచున్నవి. నీ దేవుడైన ప్రభువు నీ నడుమనున్నాడు, ఆయన బలము వలన నీకు విజయము కలుగును. ఆయన నిన్ను గాంచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవమును వసగును. నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు పాడును, ఉత్సవ దినమున వలె ఆనందించును. ప్రభువిట్లనుచున్నాడు, నేను నీ వినాశనమును తొలగించి తిని, నీ అవమానమునకు తుదముట్టించి తిని. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
వచనం వరకు. సోదరులారా, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. అందరి ఎడల సాత్వికముగా ఉండుడు. ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. దేనిని గూర్చియు విచారింపకుడు. మీకు ఏమీ అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవుణ్ణి అర్థింపుడు. కానీ ఆ విధముగా అర్థించుచున్నప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనసులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. ఇది ప్రభు వాక్కు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు నిత్యము ఆయుష్ను దయచేస్తాడు నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు నిత్యము ఆయుష్ను దయచేస్తాడు నీతి కార్యములు నాతో చేయిస్తాడు నీతి కార్యములు నాతో చేయిస్తాడు నిత్యము నా విజయంలో చేయిస్తాడు హల్లెలూయా 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 నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 3 పవిత్ర వచనములు 10 నుండి. లూకా సువార్త 3వ అధ్యాయము 10వ వచనము నుండి. ఆ దినములలో జనులు మేము ఏమి చేయవలేను అని యోహానును అడగగా, 2 అంగీలున్న వ్యక్తి ఏమీయూ లేని వానికి ఒకదానిని ఇయ్యవలెను, భోజన పదార్థములున్నవాడు కూడా అట్లే చేయవలెను అని యోహాను సమాధానమిచ్చాను. ఆ తరువాత సుంకరులు బప్తిస్మము పొందుటకు వచ్చి, బోధకుడా, మా కర్తవ్యము ఏమి అని అడుగగా అతడు వారితో, నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీ తీసుకొనవలదు అని పలికాను. రక్షక భటులు కొందరు వచ్చి, మేము ఏమి చేయవలెను అని ప్రశ్నింపగా, బలాత్కారముగా కానీ అన్యాయ ఆరోపణ వలన కానీ ఎవరిని కొల్లగొట్టవలదు, మీ వేతనముతో మీరు సంతృప్తి పడుడు అని యోహాను వారికి సమాధానం ఇచ్చాను. ఇది చూచిన ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా, యోహాను వారితో ఇట్లా, నేను నీటితో నీకు బప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు. నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానము చేయించును. తూర్పారబట్టుటకు ఆయన చేతి యందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగుల యందు భద్రపరచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును. ఇట్లు అని యోహాను అనేక విధముల ప్రజలను హెచ్చరించుచు సువార్తను ప్రబోధించుచుండెను. ఇది క్రీస్తుని సువిశేషము. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం.
యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, రానయ్యున్నవాడా వందనం, రానయ్యున్నవాడా వందనం, రానయ్యున్నవాడా స్తోత్రం, రానయ్యున్నవాడా స్తోత్రం, రాజాదిరాజ వందనం, రాజాధిరాజా వందనం, రాజాదిరాజ స్తోత్రం. రాజాధిరాజా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుకున్న ప్రత్యేకత సాధారణముగా ఆ క్రొవ్వొత్తి ఏ కలర్లో ఉందో అదే కలర్లో వస్త్రం కూడా ఉంటుంది. అదే కలర్లో వస్త్రం, పూజ వస్త్రం కూడా ఉంటుందన్నమాట, పింక్ కలర్లోని. ఈ రోజున ప్రత్యేకత ఏమిటి అని అంటే ఆనందం, సంతోషం. ఈరోజు చూస్తే పట్టణాల్లో కూడా 2వ పట్టణం 1వ వచనమే పలుకుతుంది, ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి. ప్రభునందు ఆనందించాలంట. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఆనందించాలి మనం? దేని కొరకు ఆనందించాలి మనం? దేని కొరకు ఈరోజు ప్రత్యేకత? ఈ ప్రత్యేకం ఒక ఆదివారమే. ఈ ఆగమన కాలంలో ఉన్న ఈ ఆదివారాల్లో ఎందుకు ఒక ఆదివారం ప్రత్యేకంగా ఆనందానికి, సంతోషానికి ఇవ్వటం జరిగింది? దేనిలో ఆనందించాలి? ఏమున్నదని ఆనందించాలి నేను? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ప్రభు మనందరికీ చెప్తున్నాడు ఎందుకు ఆనందించాలి, ఎందుకు సంతోషించాలి అని అంటే ఒకసారి చూస్తాం. జెఫన్యా గ్రంథం, ఈరోజు చదివిన 1వ పట్టణం జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం నుంచి చదవండి ఒకసారి. సియోను కుమారి ఆనందనాదం చేయుము, ఇశ్రాయేలు హర్షధ్వానము చేయుము, యెరూషలేము కుమారి నిండు హృదయంతో సంతసింపుము, ప్రభు నీ దండనమును తొలగించి. మొట్టమొదటిగా ఎందుకు మనం ఆనందించాలో తెలుసా? వాక్యం పలుకుతుంది, ప్రభు నీకు రావలసినటువంటి దండనం, నీ పాపం కొరకు, మనందరి పాపాల కొరకు మనం అనుభవించాల్సిన శిక్షను ఆయన అనుభవించాడు కదా. నాకు రావాల్సినటువంటి శిక్ష ఆయన తీసుకున్నాడు కదా. నేను పొందుకోవాల్సిన దండనము నా మీదకి రాకుండా పూర్తిగా తొలగించాడు కదా. అందుకు మనం ఆనందించాలి, అందుకు మనం సంతోషించాలి. ప్రభు ఈరోజు వాక్యం అదే చెప్తుంది, ప్రభు నీ దండనమును తొలగించాడని ఆనందించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును, నీకు ఏదో ఎక్కడెక్కడి నుంచో పథకాలు వస్తున్నాయి కదా అని కాదు ఆనందించాల్సింది నువ్వు. ఇల్లు వస్తుంది కదా అని కాదు ఆనందించాల్సింది నువ్వు. నీకు రావలసిన శిక్షను క్రీస్తు ప్రభు తొలగించాడు కదా, అందుకు నువ్వు ఆనందించాలి, అందుకు నువ్వు సంతోషించాలి. చదువు. నీ శత్రువులు చెల్లాచెదరు చేసెను. నీకు నీ మీదకి దండెచ్చి వస్తున్నటువంటి శత్రువులందరినీ కూడా తీసివేశాడు కదా, దానికి నువ్వు ఆనందించాలి. నీకు రావాల్సినటువంటి ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్య రాకుండా, చిన్న దానితోనే, పెద్ద డెంగ్యూ వరకు పోకుండా, లేదంటే నిన్ను బెడ్ రిడన్ చేయకుండా, హాస్పిటల్ పాలు చేయకుండా, ఏదో చిన్న నొప్పితోనే దాన్ని అక్కడితో ఆపేశాడు కదా. నీకు వచ్చిన జ్వరం, ఆ కొద్ది జ్వరంతో పారాసిటమాల్ లేదా డోలో టాబ్లెట్ తీసుకుంటే తగ్గిపోయేంత తక్కువగానే దానితోనే ఆపేశాడు కదా. ఆ అనారోగ్యం అనే శత్రువు నీ మీదకి రాకుండా చేశాడు కదా, పూర్తిగా తీసివేశాడు కదా, అందుకు నువ్వు ఆనందించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, నీ మీదకి రావాల్సినటువంటి శత్రువులు, మన మీదకి ఎంతోమంది శత్రువులు రావాల్సి ఉన్నారు. ఎంతో అవమానంగా లేదంటే అన్యాయంగా మన మీదకి శత్రువులు దండెత్తి రావాల్సిన సందర్భంలో నీ మీదకి రాకుండా నిన్ను కాపాడటానికి శత్రువులందరినీ కూడా చెల్లాచెదురు చేశాడంట. నిన్ను రక్షించడానికి ఆయన మనందరి శత్రువులను కూడా పూర్తిగా చెల్లాచెదురు చేశాడు. చెల్లాచెదురు చేయటం మాత్రమే కాదు, ఆ పాపం లేదా ఆ దుష్టుడు అనే సైతాన్ని కాళ్ళ కింద త్రొక్కేశాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
అందుకు మనం ఆనందించాలి. ఏదో ఈ లోకానికి సంబంధించినవి ఏదో వస్తున్నాయి కదా, కొద్ది కాలం మనతో ఉండేవి వస్తున్నాయి కదా అని దాన్ని బట్టి ఆనందించడానికి కాదు. ఈరోజు ప్రభు చెప్పేది ఏమిటంటే, నీ మీదకి రావాల్సిన శత్రుముఖలను కూడా పూర్తిగా నేను తొలగించాను కదా, అందుకు నువ్వు ఆనందించాలి. నువ్వు చేసిన పనికి మనందరం చేసినటువంటి ఈ పెద్ద పాపపు కార్యాలకి రావలసినటువంటి, లేదా దుష్టుడు ఎన్నో రకాలుగా మనల్ని హింసించాలి. దుష్టుడు అనారోగ్యంతో కానీ అప్పులతో కానీ ఎన్నో రకాలుగా హింసించాలి కదా, అయినా కూడా వాటన్నిటి నుంచి కూడా మనందరినీ కాపాడి ఉన్నటువంటి ఆ దుష్టుణ్ణి, ఆ శత్రువుని పూర్తిగా చెల్లాచెదురు చేసినటువంటి ఆ ప్రభు ఈరోజు చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన ఆ శత్రువుని పూర్తిగా తొలగించాడు కాబట్టి మనం ఆనందించాలి. చదువు. ఇశ్రాయేలు రాజు అయిన ప్రభువు నీ నడుమనున్నాడు. ఇది రాబోతున్నటువంటి క్రీస్తు ప్రభు మన మధ్యలో ఉన్నాడు అని సంతోషించాలి. ఇశ్రాయేలు రాజు అయిన ప్రభు మన మధ్యలో ఉన్నాడని ఆనందించాలి. నేను ఎక్కడో నా ప్రభు నన్ను చేరుకోని ప్రదేశంలో నేను లేను. లేదంటే నేను ప్రార్థన చేసినప్పుడు పరలోకం అక్కడి నుంచి, నేను ఎక్కడి నుంచి అయితే ప్రార్థన చేస్తున్నానో అక్కడికి నుంచి చేస్తే పరలోకం నా ప్రార్థన పోదు, పరలోకం చేరదు నా ప్రార్థన. అలాంటి ప్లేస్లో నేను లేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు నా మధ్యలో నాతోనే ఉన్నాడని ఆనందించాలి. ప్రభు నా ఇంట్లో ఉన్నాడని ఆనందించాలి. ప్రభు నా జీవితంలోకి వచ్చాడు అని ఆనందించాలి. బాలయేసుగా నా మధ్యలోనికి రాబోతున్నాడని ఆనందించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అవునండి, మనం అందరి మధ్యలోనికి కూడా ఆ క్రీస్తు ప్రభు వస్తున్నాడు, రాబోతున్నాడని ఆ శుభవార్తను బట్టి నేను ఆనందించాలని ఈ రోజున వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తరువాత ఇంకొక మాట కూడా వాక్యం చెప్తుంది, కావున నీవు ఇక నీవు ఏ కీడు కూడా నీ దగ్గరకు వస్తుంది అని ఇంకా నువ్వు తలంచాల్సిన అవసరమే లేదు. 1000 మంది పడినా 10,000 మంది కూలినా భయమేంటి, నీకు భయమేంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన 91వ కీర్తనలో మనం చూస్తున్నాం, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినా, నీ ఎడమ ప్రక్కన 1000 మంది పడినా కూడా నీకు మాత్రం ఏ అపాయం రాకుండా కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది, నేను చూసుకుంటా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ కీడు కూడా నీ దగ్గరకు రానివ్వడంట ప్రభు. ఎటువంటి అంటువ్యాధి కూడా నీ పొలం మీదకి రానివ్వడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది పొలాలు అంటువ్యాధితో బాధపడ్డాయి. మనం ముగించిన పంటలు మంచిగా వచ్చినాయి కదా, మంచిగా గొప్ప దేవుడు ఇచ్చాడు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ కీడు కూడా రాకుండా ఇదే పంటలు పోయిన సంవత్సరం చూస్తే ఏ పంట కూడా సరిగా చేతికి రాలేదు. మొదటిగా నీళ్లు లేవు, తర్వాత పంటలు కూడా సరిగా చేతికి రాలేదు. కానీ ఈ సంవత్సరం అందరికీ మంచి పంట ఇచ్చాడు దేవుడు. అందరికీ చాలా మంచి పంట ఇచ్చాడు. మరి అంత గొప్పగా ఏ కీడు కూడా రాకుండా చూసుకుంటున్నాడు మన యేసయ్య. మరి అట్లాంటి యేసయ్యకు పంట ఇచ్చాడు కదా. నేనేమిచ్చాను పంట? పోయిన వారం ఏం పండుగ చేశాం మనం? ఏం పండుగ? కోత పండుగ. 1-2 ఇచ్చారు నాకు, అంతే. ప్రభుకి ఇవ్వాల్సింది అంతే. పంట ప్రభు దగ్గర నుంచి ఏ కీడు రాకుండా నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. దేనికనంటే, ఫాదర్ ఇట్లా పురుగు రాకుండా, లేదంటే పొలం మీదకి ఏ తెగులు రాకుండా ప్రార్థించండి. ఇట్లా వస్తాయి. నిజంగా కరెక్ట్. అట్లాంటివి ఏమీ రాకుండా మంచి పంటను మనకిచ్చాడు కదా. నేను మాత్రం మంచిగా అంతా ఉంచుకుంటాను. ప్రభుకేమి, ప్రభు మాత్రం నీకు పంట మీదకి రాకుండా, ఏ తెగులు రాకుండా కంటికి రెప్పలా 24 గంటలు కాపాడాలి. కానీ నువ్వు పంట దగ్గరకు, పొలం దగ్గరకు పోతే ఎంతసేపు పోతావు? మా అయితే ఒక ఉదయం ఉంటావా, లేదంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటావా? 24 గంటలు పొలం దగ్గర ఉంటున్నారు ఎవరైనా? లేదు కదా. కానీ నీ పంటను
నువ్వు వేసినటువంటి పంటను నీ దేవుడు 24 గంటలు కాపాడుతూనే ఉన్నాడు. కంటికి రెక్కల ఏ విధమైనటువంటి అంటువ్యాధి కూడా ఆ పొలం మీదకి రాకుండా భద్రంగా కాపాడుతుంటే, ఆయన కాపాడిన పంటలో వచ్చినటువంటి ఆ మొత్తాన్ని తీసుకెళ్ళి నీ గిడ్డంగులో భద్రపరుచుకుంటున్నా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కౌలుకు చేస్తున్నప్పుడు కూడా మా యజమానులకి కౌలు ఇంతని ఇస్తాం, అవునా కదా? కౌలుకు చేస్తున్నప్పుడు యజమానికి కౌలు ఇంతని ఇస్తారు. ఆ యజమానుడు, నువ్వు కౌలుకు చేస్తున్నప్పుడు యజమానుడు నీ దగ్గరకు వస్తాడా? పొలం ఎట్లుంది, పంట ఎట్లుందని పొలం వచ్చి తిరుగుతాడా? రాడు. అయినా కూడా నువ్వు ఆయనకి ఇవ్వాల్సింది ఇస్తున్నావు. ఇవ్వకపోతే ఊరుకుంటాడు ఆయన? ఊరుకోడు. ఆయనకి ఇవ్వాల్సింది ఇస్తున్నావు. తప్పకుండా వచ్చిన దానిలో మేలు రకం 9 బస్తాలు లేదా 10 బస్తాలు 12 బస్తాలు కౌలు ఇచ్చినటువంటి ఆ యొక్క యజమానునికి వెళ్తాయి. మరి అట్లాంటిది 24 గంటలు భద్రంగా నీ పొలాన్ని కాపాడుతున్న నీ ప్రభువుకు నువ్వేమిచ్చావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అసలు పొలం దగ్గరికే రాకుండా ఉన్నటువంటి యజమానికి మాత్రం మంచిగా ఇవ్వాల్సింది తప్పకుండా పోవాలి కాబట్టి పంపిస్తున్నావు కదా. మరి నీ ప్రభుకి 24 గంటలు నువ్వు ఉన్నా లేకపోయినా, నీకు ఆరోగ్యం బాగలేకుండా ఇంట్లో పడుకున్నా కూడా నీ పొలాన్ని భద్రంగా ఏ తెగులు రాకుండా కాపాడిన నీ యేసయ్యకు ఎటువంటి అంటువ్యాధి కూడా, ఏ దుష్టుడి కన్ను కూడా పడకుండా కాపాడినటువంటి నీ ప్రభుకి నువ్వేమిస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని వినడానికే బాగుంటాయి కదా, ఆచరించడానికి కొన్ని బాగో చేయలేము. ఈ రోజున ప్రభు అంత భద్రంగా నిన్ను నన్ను కాపాడుతానంటున్నాడు. నీకు ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగాలేకుండా ఉన్నప్పుడు ఏదో సరే హాస్పిటల్కి వెళ్ళావు, హాస్పిటల్కి వెళ్తే భయపడుకుంటూ వెళ్ళావు. అమ్మో ఏమవుతుందో, 3 రోజులు అవుతుంది జ్వరం వచ్చి, డోలో టాబ్లెట్ తీసుకున్నా తగ్గట్లేదని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అమ్మో ఏమవుతుందో, వైరల్ ఫీవర్ అంటారేమో, బ్లడ్ టెస్ట్ చేపిస్తే, లేదనంటే ఇంకా డెంగ్యూ అంటారేమో, టైఫాయిడ్ అంటారేమో అని అన్ని రకాలుగా భయపడుతూ పోయిన తర్వాత బ్లడ్ టెస్ట్లోని అంత నార్మల్గా ఉంది, ఏమీ లేదు అని మళ్ళీ అదే డోలో టాబ్లెట్ లేదా ఇంకొక టాబ్లెట్ ఇచ్చి 2 రోజులు వాడండి అని చెప్పి ఎటువంటి హాస్పిటల్కి కూడా పోనివ్వకుండా ఖమ్మం పోనివ్వలే, ఖమ్మం హాస్పిటల్కి పోనివ్వలే, లేదనంటే హైదరాబాద్ పంపించలా, ఇక్కడ మన ఊరిలోనే ఒక చిన్న టాబ్లెట్తో సరిపెట్టాడు కదా దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి అట్లాంటి ఎటువంటి అనారోగ్యం కూడా, పెద్ద అనారోగ్యం నీ దగ్గరకు రాకుండా చిన్న టాబ్లెట్తో అంత పెద్ద రోగాన్ని కూడా ఆపేశాడు కదా ప్రభు. మరి అట్లాంటి ప్రభుకి ఏ విధంగానూ కృతజ్ఞత చెల్లిస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుండవు, కొన్ని మర్చిపోతూ ఉంటాం. ఇట్లాంటి విషయాలు త్వరగా మర్చిపోతాం. మనం ప్రభువుకి ఇవ్వాల్సిన విషయంలో మనం కొంచెం త్వరగా మతిమరుపు ఎక్కువ ఉంటుందన్నమాట మనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున గొప్ప దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తూ మనల్ని ఆనందించమంటున్నాడు, మనల్ని సంతోషించమంటున్నాడు. మరి అట్లాంటి గొప్ప దేవునికి నా తరపున కృతజ్ఞతగా నేనేమిస్తున్నాను? నేను ఎట్లాంటి ప్రభుని ఏ విధంగా నేను సంతోషపెడుతున్నా? ప్రభు నాకిచ్చిన దానిలో ప్రభుకి ఇవ్వడానికి నాకేంటి? నాకేమి నొప్పి? ప్రభుకి ఇవ్వాల్సినది ప్రభుకి ఇవ్వడానికి నేనెందుకు వెనకడుగు వేయాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఈ రోజున ఆదివారం మంచిగా వచ్చి కూర్చున్నా. చర్చ్ ఎప్పుడు క్లీన్ చేశారు? ఈరోజు ఎప్పుడు చేసాం తెలుసా చర్చ్ క్లీనింగ్? ఇప్పుడే. నేను వచ్చి చూసినా ఇంకా స్టార్ట్ అవ్వలేదు ప్రార్థన కూడా. అనుకున్నాను చెయ్యకపోయినా పర్వాలేదు, ఇప్పుడు ఆపేద్దాం అనుకున్నాను నేను పూజ. ఇట్లా తప్పకుండా ఒకరోజు ఆపేస్తా నేను పూజ. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఆపేస్తా, అందరూ చీపుర్లు పట్టుకుని ఉడిపిస్తాను. ఈరోజు చర్చ్ తుడవలా, తుడిచామా చర్చిని? తుడవలా. ఎవరు తుడుస్తాడు? ఎవరు వస్తారు మన కొరకు? మంచిగా వచ్చి కూర్చుంటే సరిపోయిందా? నేను అనొచ్చు, వాళ్ళు తుడుస్తారుగా. ఎవరు తుడుస్తారు? వాళ్ళకేం పని? నీకు లేదా? నీ చర్చి కదా ఇది? నువ్వు మంచిగా డబ్బులు ఇచ్చి కట్టుకున్నది, ఈ చర్చి మంచిగా ఉండాలి, మంచిగా త్వరగా చర్చ్ అవ్వాలి,
మేము మంచిగా అందులో ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయలేదా? చర్చి నిర్మాణం పూర్తి అవ్వాలని, కావలసిన డబ్బులు కావాలి అని, త్వరగా పూర్తి అవ్వాలని ప్రార్థించలేదా? అన్ని ప్రార్థనలు చేసి డబ్బులు ఇచ్చేసి అంత కష్టపడి కట్టుకున్న చర్చిని మళ్ళీ ఎవరు వచ్చి క్లీన్ చేస్తారు? అనిల్ ఫాదర్ ఆస్ట్రేలియా నుంచి వస్తారా క్లీన్ చేయడానికి? లేదు కదా. ఎవరు క్లీన్ చేసుకోవాలి? ఇదంతా మనమే చేసుకోవాలి. చూశాను, కానీ పిల్లలు కొంతమందికి మనసు ఆగదు కదా. చూశారు, లేదు వచ్చిన వెంటనే బాగాలేదని శుభ్రం చేశారు. లేదు అని అంటే తప్పకుండా ఆపేసేవాడిని. పూజ ప్రారంభించేవాడిని, మధ్యలో తప్పకుండా ఆపేసి అందరితో ఒకరోజు తప్పకుండా చేయాలని నాకు కూడా ఆశ. పూజ మధ్యలోనే ఆపేసి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వచ్చి కూర్చున్న స్థలం ఉంది కదా, అది నీట్గా ఉందో చెక్ చేసుకో. ప్రభు ఇంత గొప్పగా అందరినీ, నువ్వు వచ్చినా రాకపోయినా, నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా, నువ్వు ప్రభువుకి ఇచ్చినా ఇవ్వకపోయినా అన్ని రకాలుగా నిన్ను కాపాడుతూనే ఉన్నాడు కదా నీ యేసయ్య. మరి ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకి ఇవ్వాల్సింది ఇవ్వవు. ఆయన కనీసం ప్రార్థన సమయంలో వచ్చి కొంచెం ముందుగా వచ్చి చర్చ్ ఎట్లా ఉందని శుభ్రం చేసుకోవటం ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరినీ కాదు, కొంతమందిని, ఎవరికైతే ఈ ఆలోచన లేదో వాళ్ళకి మాత్రమే. ఉన్నవాళ్ళు తప్పకుండా వస్తారు, శుభ్రం చేస్తారు. వాళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంత గొప్పగా ప్రభు ఈరోజు మొదటి పట్టణంలో జెఫన్యా గ్రంథంలో చెప్తున్నాడు. నువ్వు ఆనందించాలని, నీ ఆనందం గురించి ఎంత ఆలోచిస్తున్నటువంటి ఆ ప్రభువు గురించి నువ్వెంతగా ఆలోచిస్తున్నావు? నువ్వు ఆనందించాలని ఈరోజు చూస్తే ఎన్నెన్ని గొప్ప గొప్ప కార్యాలు పట్టణం ద్వారా మనకిస్తున్నాడు. ఎన్నెన్ని గొప్ప గొప్ప కార్యాలు ఇక్కడ జరగాలని కోరుకుంటున్నాడు. జరుగుతాయి తప్పకుండా. మరి అట్లాంటి ప్రభు నీ ఆనందం, నీ ఉదాహరణకి ఒక తల్లి లేదా ఒక తండ్రి ఉన్నారంటే, చిన్నపిల్లవాళ్ళు ఉన్నారంటే, ఆ చిన్నపిల్లలు నవ్వుతుంటే చూసినప్పుడు ఎంతో సంతోషిస్తారు ఈ అమ్మ నాన్న. అవునా కదా? వాళ్ళు మంచిగా నవ్వుతున్నారు అనుకోండి చిన్నపిల్లలు, వాళ్ళు నవ్వుతున్నది చూసే, చిన్నపిల్లలే కదా, తల్లికి తండ్రికి పిల్లలు ఎంతైనా పిల్లలే కదా, ఎంత వయసు వచ్చినా కూడా వాళ్ళు నవ్వుతూ ఉంటే వాళ్ళని చూసి సంతోషం, మంచిగా నవ్వినప్పుడు వీళ్ళిద్దరు ఎంతో సంతోషపడతారు, ఎంతో ఆనందిస్తారు. అక్కడ ఏం అవసరం, మాట్లాడాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి ముఖం చూస్తారు, అమ్మో ఆ ఆనందం చూసి, ఆ చిరునవ్వు చూసి వీళ్ళ ముఖంలో కూడా చిరునవ్వు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అట్లాంటిది నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి నీ యేసయ్య, నువ్వు ఆనందంగా ఉండాలని ఆయన, అందుకే ఈరోజు చెప్తున్న 2వ పట్టణంలోని ప్రభువునందు ఆనందించండి అంటున్నాడు కదా. నువ్వు ఆనందించడానికే ఈరోజు పట్టణంలో ఇవన్నీ చెప్తున్నాడు. నువ్వు ఎలా ఉండాలి. మరి ఇవన్నీ చేస్తున్నాడు. నీ దండనం తొలగించాడు, నీకు ఏ కీడు రాకుండా చేశాడు, నీ కుటుంబం మీదకి రాకుండా చేశాడు. మరి ఇవన్నీ చేసిన తర్వాత కూడా నువ్వు సంతోషంగా ఉండాలి అని ఒకే ఆలోచన ప్రభుకి. మరి అట్లాంటి ప్రభు గురించి నువ్వెంతగా ఆలోచిస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలోని ఎన్నో సందర్భాల్లోని ప్రభువు ఆయన ఆనందించమని చెప్తున్నా కూడా నేను ఆనందించలేకపోతున్నాను. నేను సంతోషంగా ఉండాలని ప్రభు అడుగుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ఈరోజు సువిశేష పట్టణంలో చూస్తే, ఈ సువిశేష పట్టణంలోని కొద్దిగా కష్టంగా ఉన్నా కూడా ఈరోజు పట్టణం చెప్తున్నది ఏమిటి అని అంటే, యోహాను గారు అక్కడికి వచ్చిన వారందరికీ కూడా ఒక్క ప్రసంగం ఇవ్వాల, వచ్చిన వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇచ్చాడు. అక్కడికి వాక్యం ఏమని చెప్తున్నారంటే, ముందుగా సుంకర్లు వచ్చారంట, సుంకర్ల తర్వాత పోలీసులు వచ్చారంట, తర్వాత ధర్మశాస్త్ర బోధకులు వచ్చారంట. ఇట్లా ఒక్కొక్కరు వచ్చి మేమేం చేయాలి అని అడిగారు. ఏ రోజైనా నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను ఎట్లా జీవించాలి, ప్రభువా నేను ఎట్లా మాట్లాడాలి, ప్రభువా నేను ఎట్లా చూడాలి, యేసయ్య నేను ఎట్లా బ్రతకాలి
అని ఏ రోజైనా ప్రభు దగ్గరకు వచ్చి నాకు నేర్పించయ్యా అని అడిగామా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున వాళ్ళందరూ వచ్చి యోహాను గారి దగ్గరకు వచ్చి, ఇట్లా మేము ఏం చేయాలి, మేము నువ్వు చెప్తున్న వాక్యం మా కష్టంగా ఉన్నది తీసుకోవడానికి, ఎందుకనంటే నువ్వు చెప్తున్నటువంటి వాక్యానికి విరుద్ధంగా ఉన్నది మా జీవితం. మరి అట్లాంటిది ఇప్పుడు మా జీవితం ఎట్లా మార్చుకోవాలి మేమని వాళ్ళు వచ్చి అడిగినప్పుడు యోహాను గారు వాళ్ళకి కరెక్ట్గా చెప్తున్నాడు, ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. మనం ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటూనే ఉన్నాం, వాక్యాన్ని వింటూ వస్తూనే ఉన్నాం. ఎన్నో రకాలుగా ప్రభు మన జీవితం ఇట్లా ఉండాలని బోధించాడు. మరి అట్లాంటిది ఇట్లా ఉండాలి అని బోధించిన తర్వాత కూడా నిజంగా నా యొక్క జీవితం ఆ బోధకు తగినట్లుగా ఉందో లేదో? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు ఏమనట్లేదు కదా అని నా జీవితం నాకు ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తూ ఉంటే ప్రభు చూస్తాడు. గోధుమలు ఏర్పరచి గింజలను చేర్చి పొట్టును నిప్పులు కాల్చివేయును. రాజు వస్తున్నాడు ఆయతమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి. వక్ర మార్గము సక్రమవ్వాలి, గరకు మార్గం నునుపవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం పలుకుతుంది మంచి వడ్లని. ఏ రైతు అయినా కూడా పొట్టును తీసుకెళ్ళి మంచిగా దాచుకుంటారా ఇంట్లో? ఎవరన్నా దాచుకుంటారా? పొట్టుని తీసుకెళ్ళి మంచిగా వడ్లేయాల్సిన స్థలంలో పొట్టు బస్తాలు వేసి దాస్తామా? పొట్టు ఎక్కడుంటుంది? పొట్టు బయటే ఉంటుంది. పొట్టు ఇంట్లో పెట్టుకుంటారా? పొట్టుని పొలంలో వదిలేస్తారా? పొట్టుని ఎక్కడ వదిలేస్తారా? ఎవరు మీకు అందరికి అంతా వరి కదా మనది? ఏం పండిస్తున్నారు మన దగ్గర? ఒరే కదా. సరే, ఇప్పుడు పొట్టు ఉంది కదా, వడ్ల పొట్టు ఉంటుంది కదా, ఇప్పుడు ఆ పొట్టుని పొలంలో వదిలేస్తామా, ఇంట్లోకి తీసుకొచ్చుకుంటామా? మరి అట్లాంటి పొట్టుని ఎవరు తీసుకెళ్ళరు కదా. మరి మనం కూడా పొట్టులాగా ఉంటే ప్రభుకి ఎందుకు? మనం పొట్టులాంటి జీవితం కలిగి ఉంటే ఎందుకు ప్రభుకి ఏం ఉపయోగం? ఈరోజు ప్రభు వాక్యం చెప్తుంది, చివరి మాట ఏమని ఉంటుంది అని అంటే, ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగుల యందు భద్రపరచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునండి, ఈరోజు మనం కూడా ఎట్లా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే, ధాన్యంలాగా ఒక ఫలభరితంగా మన జీవితం ఉండాలి. మన జీవితం ఫలభరితంగా ఉండాలని ఈరోజు కోరుకుంటున్నాడు. అంతేగాని పొట్టు లాంటి జీవితం మనం కలిగి ఉండాలని కాదు. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు పండించిన పంటలో ఉన్నటువంటి పొట్టునే నువ్వు ఇంటికి తీసుకుపోవడానికి నీ మనసు ఒప్పదు. పొట్టుని వదిలేయడానికే చూస్తావు. పొట్టు పోవట్లేదు కదా అని ఏం చేస్తావు? ట్రాక్టర్ తీసుకొచ్చి ఫ్యాన్ పెట్టి మరీ పొట్టును బయటికి పంపిస్తావు. అవునా కదా? వడ్లలో పొట్టుంటే ఏం చేస్తారు? నువ్వు సరే గాలికి మామూలుగా చేట తీసుకొని ఊపుతుంటే పోవట్లేదు కదా అని ఏం చేస్తారు? దానికి ఇంకా మంచిగా ఉండాలని ఫ్యాన్ని మంచిగా పవర్ఫుల్గా తిరిగే ఫ్యాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి అప్పుడు లేపితే పొట్టంతా కూడా పారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అట్లాంటి పొట్టును నీ వడ్ల మంచి పంటలోని పొట్టుని ఉండడానికి నువ్వే అనుమతించట్లేదు. ఆ పొట్టు నాకు వద్దు అని గాలి వదిలేస్తున్నావు. అది ఎక్కడికో రోడ్డు మీద పడుతుంది, పొలంలో పడుతుంది, బురదలో పడుతుంది. ఎందుకంటే పొట్టు అవసరం లేదు మనకి. మరి అట్లాంటిది ఒక గింజలకు వచ్చినటువంటి పొట్టునే నువ్వు వద్దనుకుంటూ వదిలేసుకుంటూ పొలంలోనే పారేసుకుంటూ నాకు వద్దు నువ్వు వెళ్ళిపో అంటున్నావు.
నాకు నా గింజ, మేము పండించిన గింజలు కావాలి, మంచి పంట కావాలని దాని కొరకు పొట్టునంతా కూడా వదిలేస్తున్నావు కదా. మరి పొట్టు లాంటి జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎందుకు ప్రభుకి? నువ్వు నేను మన జీవితం ఫలభరితంగా ఉన్నప్పుడు, ఏదో ఒక ఫలం కలిగి ఉన్నప్పుడే ప్రభు కావాలి కదా. ఇన్ని సంవత్సరాలు మనం ఉండి మన జీవితంలో క్రీస్తు ప్రభుని ఎరిగి ఉన్న తర్వాత కూడా ఇంకా మనం పొట్టులాగే బ్రతుకుతూ ఉంటే ఏం ఉపయోగం మన క్రైస్తవ జీవితానికి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజున మనం నేర్చుకోవాలి. మనం పిలువబడింది పొట్టు లాంటి జీవితం జీవించడానికి కాదు. పొట్టుని ఎవరు ఉంచుకోరు. పొట్టుని సరే కొంతమంది అడగొచ్చు కదా, పొట్టుని సరే ఇక్కడ కాకపోయినా కూడా ఆ వడ్లలో కూడా పొట్టు ఉంటుంది కదా ఫాదర్, మంచి వడ్లకైనా పర్వాలేదు, సరే తీసుకుందాం. ఆ పొట్టును తీసుకుంటాము, బియ్యం కావాలంటే మిల్లుకి వేస్తాము, మిల్లు నుంచి అక్కడ నుంచి పొట్టే క్యారీ చేసుకుంటూ మోసుకుంటూ ఎక్కడికి తీసుకెళ్తారు? మనకు తెలిసింది ఎక్కడ అంటే బట్టి, ఇటుక బట్టీలు కదా, ఇటుక బట్టీలు, ఇటుకలు తయారు చేసే స్థలం ఉంది కదా, అక్కడికి తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఒకవేళ ఆ పొట్టుని ఏం చేస్తారు? కొంచెం గట్టిగా చెప్పండి. చివరికి జరిగేది అదే కదా. పొలంలో చేసినా అట్లా అదే చేస్తున్నారు. మంచిగా దాన్ని మోసుకొని బంగారంలాగా తీసుకెళ్ళినా కూడా అక్కడ చివరిగా చేస్తున్న పని కాల్చేయడం. ఎక్కడికి తీసుకెళ్ళినా పొట్టుతో కాల్చుకోవడం తప్ప ఏమీ లేదు. ఏమన్నా ఉందా అవసరం? నాకు తెలిసి ఏమీ లేదు, మరి మీకు తెలిసి ఏమన్నా ఉందేమో కానీ. ప్రైజ్ ది లార్డ్. మరి అట్లాంటి పొట్టు నీకు అవసరం లేదని పడేసుకుంటున్నావు కదా. ఈరోజు పొట్టు లాంటి జీవితం ఒకవేళ నువ్వు నేను కలిగి ఉంటే ఏంటి ఈరోజు ప్రయోజనం? అదే ఈరోజు ప్రభు అడుగుతున్నాడు. యోహాను గారు, బప్తిస్మ యోహాను గారిని తీసుకొచ్చి ఆయన చివరికి ఒక మాట అంటాడు. అంతంత పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్పుకుంటూ కూడా చివరిగా ఈ యోహాను గారిని చూసి ప్రజలందరూ అనుకుంటారు, ఈయనే క్రీస్తేమో, క్రీస్తు అంటే రావాల్సిన క్రీస్తు ఇతనేనేమో అని అంటే వెంటనే యోహాను గారు అలర్ట్ అయ్యారనమాట. లేదు లేదు, ఆయన ఒక మాట అంటాడు, నేను కనీసం ఆయన చెప్పులు పట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదంటాడు. ఈ ఒక్క మాట క్రీస్తు ప్రభుని ఏ మాట అనేలాగా చేసింది తెలుసా? ఈయన ఈ తగ్గింపు గుణాన్ని చూసి క్రీస్తు ప్రభు ఒక మాట అంటాడు, యోహాను గారు లాంటి మనిషి ఈ లోకంలో లేడు, ఇక ముందు కూడా రాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన సహోదరి సహోదరులా, యోహాను గారు వాళ్ళందరికీ బోధించాడు కదా. రక్షక భటులు, పోలీసులకు చెప్పాడు, సుంకర్లకు చెప్పాడు, వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నువ్వు ఇట్లా ఉండాలి, అన్యాయం చేయొద్దు, నీకు వచ్చిన దాంతో సంతృప్తి పడు, దురాశకు పోవాల్సిన అవసరం లేదు అని రకరకాలుగా చెప్పి నువ్వు ఉంటే ప్రభు ఇష్టపడతాడో అలాంటి జీవితం వాళ్ళకు బోధించాడు. ఈరోజు ఒకవేళ నీకు నాకు కూడా ప్రభు బోధిస్తున్నాడు. యోహాను గారి ద్వారా బోధ మనకు అందాలి. ఈరోజు మనం కూడా యోహాను గారి లాగా, యోహాను గారు ఎట్లాగైతే అక్కడ బోధిస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి, అయ్యా నా జీవితం ఏంటి, మరి నా పరిస్థితి ఏంటి, నేను ఎలా ఉండాలి, నేను ఎలాంటి జీవితం జీవించాలని అడగాలి. అంతేగాని కొంతమంది ఎంత ఈగో ఉంటుందని అంటే ప్రభు దగ్గరకు వచ్చి కూడా అడగం. సరే మనుషుల దగ్గర అంటే ఆ ఈగో అర్థం చేసుకోవచ్చు, నేనే గొప్ప. ప్రభు దగ్గరకు వచ్చి కూడా కనీసం అయ్యా నన్ను క్షమించను కూడా అడగం. ఎందుకనంటే అంత నాకు నేనే గొప్ప అనుకుంటున్నా, నేనంతా ఓకే నేను అనుకుంటున్నా. నేను ప్రభు దగ్గరకు వచ్చి కూడా తగ్గింపు గుణం లేకపోతే ఇంకెక్కడ మనం బ్రతకలేం. తగ్గింపు గుణంతో నేను ఉండలేను. ఎవరు నన్ను ఏమనట్లేదు కదా, ఎవరు నాతో నన్ను గద్దించట్లేదు కదా అని నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉంటూ ఉంటే, నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడుతూ పోతే, నీకు ఇష్టం వచ్చిన జీవితం నువ్వు జీవిస్తూ పోతే ప్రభు చూస్తున్నాడు. నేను మాట్లాడిందే కరెక్ట్, ఇంకేం మాట్లాడలేను నేను, నువ్వేం తక్కువ, నీకేమి రైట్స్ ఉన్నాయని నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడుతాను అని ఒకవేళ నాకు నేనే గొప్ప అనుకుని మాట్లాడుతుంటే ఈరోజు పట్టణం మన కొరకే. మన జీవితం మార్చుకోవాలని ఈరోజు వాక్యం చెప్తుంది, కానీ ఏదో మనందరినీ ఎత్తిపడవాలి తెప్పిపడవాలని వాక్యం చెప్పట్లేదు.
ఈరోజు యోహాను గారు ముందుగా వచ్చారు, క్రీస్తు ప్రభు కంటే ముందుగా వచ్చి ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి అని దారిని సిద్ధం చేస్తున్నాడు, మార్గాన్ని రెడీ చేస్తున్నాడు యోహాను గారు. ఆయన వస్తున్నాడు, మనందరినీ కూడా ఆయన గిడ్డంగుల్లో భద్రపరచుకోవడానికి. మనందరినీ ఈరోజు ఒకవేళ మనం పొట్టులాగా ఉన్నామేమో, మనకి ఇంకా సమయం ఇవ్వబడింది. గింజలాగా మారడానికి సమయం ఉంది మనకి. పొట్టులాగానే ఒకవేళ మనం ఉన్నట్లయితే ఈరోజు ఇంకొక అవకాశం ప్రభు మనకిస్తున్నాడు. గింజలాగా మారాలి. కేవలం గింజల్ని మాత్రమే గిడ్డంగుల్లో భద్రపరుస్తున్నాడు. పొట్టుని ఆరని అగ్నిలో వేసి కాల్చివేస్తాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజున క్రీస్తు ప్రభు రాబోతున్నాడు. మనందరినీ కూడా సంతోషించమని కోరుతున్నాడు. ఎందుకు సంతోషించాలంటే అన్ని రకాలుగా మనల్ని కాపాడినటువంటి దేవుడు. అనారోగ్యం నుంచి కాపాడాడు, దుష్టుల నుంచి కాపాడాడు, నీ పాడి పంటలను తెగల నుంచి కాపాడాడు. మొన్నటి రోజున ఒక ఫోన్ వచ్చింది నాకు, ఆవుకి బాగలేదని. అవును, వస్తూనే ఉంటాయి. ఉన్నటువంటి గేదెలు ఆరోగ్యంగా ఉండడం కూడా, అది కూడా ఆశీర్వాదం. ఇంట్లో గేదెలు ఎందుకనంటే ఒక గేదె చనిపోతే నిజంగా తెలుసా బాధ. నిజంగా ఆ మధ్యలో చూసాను, ఒక గేదె తప్పిపోయినప్పుడు మన వాళ్ళది ఎంత బాధ, ఏడ్చారు వాళ్ళు గేదె కనిపించకుండా పోయినప్పుడు కదా. ఒక సాధారణ గేదె, ఒక జంతువు తప్పిపోతే నువ్వు అట్లా ఏడుస్తున్నావు కదా. నువ్వు తప్పిపోతే నీ కొరకు ప్రాణాన్నే ఇచ్చాడు యేసయ్య. ఆయన ఇంకెంత ఏడవాలి. ఆయన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతే, ఎప్పుడైతే ఆ గేదె నేను చూశాను కళ్ళారని, కళ్ళ ముందు జరిగిన ఈ విషయం, ప్రార్థించమన్నారు ఫాదర్, గేదె కనిపించట్లేదు ప్రార్థించాను. తర్వాత 3 రోజులు 4 రోజుల తర్వాత ఆ గేదె ఎక్కడో పక్కనే ఉన్నదని పరిగెత్తుకొని చూస్తే ఎంత సంతోషం. ఆ మనిషి, ఆ తల్లి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఈమె వెళ్ళిందో, ఆ గేదె దగ్గరికి వెళ్ళిందో, గేదె పరిగెత్తుకొని వస్తుందన్నమాట. సంతోషం గేదెకి. అట్లా ప్రియమైన సహోదరి సహోదరులు, ఒక సాధారణ జంతువు, కనీసం దానికి విచక్షణ జ్ఞానం లేదు, మాట్లాడే శక్తి లేదు, ఒక జంతువు. అట్లాంటి జంతువు 1 రోజు 2 రోజులు కనిపించకపోతేనే నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా, అంత ఏడ్చావు కదా నువ్వు. మరి అట్లాంటిది నీ యేసయ్య నీ కొరకు ప్రాణాన్నే ఇచ్చాడు, నీ కొరకు రక్తాన్ని గార్చాడు. మరి అట్లాంటి యేసయ్య దగ్గర నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతుంటే ఇంకెంత బాధపడాలి ఆయన. నాకు అన్నీ తెలుసు అనుకుంటూ ఒక మూర్ఖత్వపు ఆలోచనలో కలిగి అట్లాగే ముందుకెళ్తూ ఉంటే అది నువ్వు పొట్టులాగా మారిపోతున్నావేమో కానీ గింజలాగా మారట్లేదేమో. ఈ రోజున ప్రభు ఈ 3వ ఆదివారం ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి ఒక చిన్న అంశం ఇది. మనం ప్రభునందు ఆనందించాలి. ఆనందించొద్దు అనట్లేదు, ఆనందించాలి. ఆయన చేస్తున్న ఎన్నో కార్యాలకి మనం సంతోషించాలి, ఆనందించాలి. ఆయనలో మనం ఆనందించాలి. మనం పొట్టులాగా కాకుండా గింజలాగా మనం ఉండాలని ప్రభు చెప్తున్నాడు. కనుక ఈ రోజున మరి ప్రభువులో మనం ఆనందించాలి. ఆ ఆనందం కేవలం ప్రభు దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. ఈ లోకానికి సంబంధించిన ఆనందం మనకి వచ్చినా కూడా అది శాశ్వత ఆనందం కాదు, టెంపరరీ, క్షణికమైన ఆనందం, కొద్ది కాలం. నిజమైన ఆనందం ప్రభు దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులు, ఈ రోజున మనం ప్రభుకి మనల్ని మనం అర్పిస్తాం. అందరం ఒకసారి లేచి నిలబడతాం. అందరం కళ్ళు మూసుకుంటాం. అందరం కళ్ళు మూసుకొని స్తోత్రం తండ్రి యేసయ్య, ఆనందించాలని చెప్తున్నావు. నేను ఎన్నో సందర్భాల్లో ఆనందించాను, కానీ నీలోనే నిజమైన ఆనందం ఉన్నదని నాకు తెలియదు ప్రభువా. ఎన్నో మార్లు నీ దగ్గర నుంచి అన్నీ ఆశించాను, కానీ నేను ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం నా అడుగు ముందుకు పడలేదు, నా చేయి ముందుకు రాలేదు. అవును ప్రభు, అందుకు నన్ను మన్నించి ఉదారంగా ఉండే స్వభావం నాకు ఇవ్వండి. పొట్టులాగా ఉండాలని కాదు కదా నన్ను పిలిచింది గింజలాగా ఫలించే వ్యక్తిగా ఉండాలని నన్ను పిలిచాను.
నా జీవితాన్ని మార్చండి. ఎన్నో సందర్భాల్లో నేనే కరెక్ట్ అనుకున్నాను, నా మాటే అందరూ వినాలి అని అనుకున్నాను. అట్లాంటి ఒక మూర్ఖపు ఆలోచనలో నా జీవితం నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తున్నాను. ఎవరికి నేను ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అన్న రకరకమైన మూర్ఖత్వపు ఆలోచనల్లో నేనుండి నా జీవితాన్ని నీకు దూరంగా పొట్టులాగా మార్చుకుంటున్నామేమో. ఇదిగో ప్రభా, నీ సన్నిధికి వచ్చాను. నీ జన్మదినోత్సవాన్ని కొనియాడడానికి నన్ను సిద్ధపరచండి. ఆత్మీయంగా నన్ను బలంగా ఉంచండి. పొట్టులాగా కాకుండా గింజలాగా నన్ను ఉంచి నీలో నిజమైన ఆనందం చివరి వరకు ఉండే కృప, కలిగి ఉండే కృప నాకు అనుగ్రహించమని మా నాథుడైన యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. అలాగే లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తులైన సర్వేశ్వరుని సృష్టిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడైన మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని సృష్టిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారంలోనే పాడుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. అక్కడి నుండి జీవించే వారులకు చనిపోయిన వారులకు తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్ర ఆత్మని సృష్టిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభలో పునీతుల సంబంధ ప్రయోజనం సృష్టిస్తున్నాను. పాపముల మన్నింపుని సృష్టిస్తున్నాను. శరీర యొక్క ఉత్థానాన్ని సృష్టిస్తున్నాను. నిత్య జీవాన్ని సృష్టిస్తున్నాను. ఈ గీతం పరమగీతం, ఈ రాగం హృదయ రాగం, స్తుతి గీతం మహిమ గీతం, హృది మీటిన పరమగీతం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. ఓ ప్రభువా, మా పూజల బలి అర్పణము నీకు ఎడతెగక సమర్పింపబడును గాక. ఈ పరమ రహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్తి అగినట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో నిండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఎలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపమును ధరించి నీవు ఆది అందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారా మాకు మరలా తెరిచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోను నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక ధనములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, నిరాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమైన హోసానా, ప్రభు నామమున వేచే వారు ధన్యులు. మహోన్నతమైన హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు
ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా యువరాన సర్వేశ్వర, నీ చేతిలో రొట్టెలు నేనయ్యా, మీరు యేసయ్యా, మీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా యువరాన సర్వేశ్వర, నీ చేతిలో పాత్రలు నేనయ్యా, కడుగు యేసయ్యా, కడుగు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఈ రోజున బలి పూజ అర్పిస్తున్నటువంటి కుటుంబమును ప్రత్యేకముగా ఆశీర్వదించు. మా ఆలయం కొరకు అలారమునిచ్చినటువంటి కుటుంబం స్వర్ణలత గారు, అదేవిధంగా తనూజ వారి యొక్క కుటుంబమును ఆశీర్వదించి మరణించినటువంటి సోవమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయము. అదేవిధముగా మా గురునిలయ నిర్మాణంలో తోడుగా ఉండమని, మా క్రిస్మస్ పండుగకు సంబంధించిన అన్ని కార్యక్రమాలలో, అన్ని గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాలలో మాకు తోడుగా ఉండమని అడుగుచూ ఉన్నా. ఉత్థానమగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కార్యక్రమంలో చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతలేక మరియ మాతతోను
ఆమె భర్తకు పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతో, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి మన ప్రభు నేర్పించిన ప్రార్థనను జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు దయచేయము. మా తాపబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధనలో ప్రవేశింపక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించిన ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించిన ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మన అందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించిన పాత్రలని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెను. చూదము. ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము సేవించిన దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్మందరిని దీవించి భద్రముగా ఆయన రెక్కల నీడలో సంతోషం అనే జీవి వాటితో ఆ ఆశీర్వాదముతో కాపాడునుగాక.
దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, ఆయన సేవలో బాప్తిస్మ యోహాను గారు బోధించినటువంటి బోధనల ప్రకారం ఆ ప్రభుకి ఇష్టమైన జీవితం జీవించండి. సర్వేశ్వరునికి